బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ మీద అట్లనే రేవంత్ రెడ్డి సార్ మీద మస్తుగా గరం అవ్వకుంటా 31,000 కోట్ల రూపాయలని చెప్పి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ప్రజల్ని మోసం చేసి రైతు బంధువును ఎగ్గొట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ముచ్చట్లేందో ఒకసారి మనం కూడా విందాం పాండ్రి. నేను గనక అధికారంలోకి వస్తే 7,500 ఎకరానికి ఇస్తా అని చెప్పిన ఈ పెద్ద మనిషి తెలంగాణ ప్రజలందరికీ 31,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇదంతా కేవలం రైతు బంధును ఎగ్గొట్టడానికే. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర. రైతులందరికీ జూన్ జూలై వానాకాలంలో వేయాల్సిన రైతు బంధు ఇంకా ఎందుకు వేయలేదు అని అనుకుంటా పల్ల రాజేశ్వరరెడ్డి సార్ అయితే కాంగ్రెస్ పార్టీ మీద మస్తు గరం అయికుంటూ మాట్లాడుతుండుల్లా. అబద్ధాలు అసత్యాలతో 31,000 కోట్లు అని చెప్పి 6,000 కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లిచ్చిన అది కూడా 13వ విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవాళ తీసుకుంటే 5,000 ఎకరానికి, నేను వస్తే 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 7,500 ఎకరాన్ని చొప్పున దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? దరిదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు ఓకే. రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు